అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఏం లొల్లి చేస్తలేరట స్కీముల కోసం ప్రజలు సంబరంగా అవుతున్నాయట గ్రామ సభలు 1,00,000 కోట్లు దాటినాయట దావోసు పెట్టుబడులు మరి పోయినేడు చెప్పినాడు సంగతి ఏంది సార్లు రేవంత్ రెడ్డికి కృష్ణారెడ్డి పైసలు కేఏ పాల్ సారు బయట పెట్టిండు నిజాలు కుత ఉడుకుతున్నారు కారు దిగినోళ్ళు రేవంత్ సారును పెడుతున్నారు తిప్పలు ఈడీ ఆఫీసర్లకు తలిగింది సుర్కు 1,00,000 రూపాయలు కట్టుమంది కోర్టు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కోసం పెడుతున్న గ్రామ సభలు మస్తు మంచిగా అవుతున్నాయట ఏ ఒక్కరు కూడా సర్కారు మీద కోపం చేస్తలేరట మంచిగా గ్రామ సభకు వచ్చి లిస్టుల పేరున్నా లేకపోయినా సప్పుడేక ఇంటికి పోతున్నారట ఎక్కడనో ఒక ఆడ చిన్న లొల్లులు అవుతున్నాయట అవి కూడా కారు పాటోళ్ళు చేస్తున్నాయనట మన మంత్రులు సీతక్క మేడం ఉత్తమ్ కుమార్ సారే చెప్పిండ్రు ఈ మాట మీరేమంటారు మరి అవు నిజమే సార్లు మస్తు నిజం చెప్పిర్రు ఎవరు మరలవడ్డా వాళ్ళు కారు పాటోళ్లే జగిత్యాల కాడ ఆఫీసర్లను అడుగుతున్న ఈ పెద్దవ్వ ఆ పెద్ద మనిషి కూడా కారు పాటోళ్లే కావచ్చునా ఈ లైన్ల నిలబడ్డోళ్ళందరూ కూడా వాళ్ళే ఉన్నట్టున్నారు కరీంనగర్ జిల్లా గన్నేరువరంలా రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు కోసం ఆఫీసర్లకు దండం పెట్టి కాళ్ళు మోకిన ఈ అక్కది కూడా కారు పాటే కావచ్చు కదా అదే కరీంనగర్ లా నిన్న మీ మీటింగ్ లో లేచి మాట్లాడితే పోలీసు వాళ్ళని తోలిచ్చిండ్రు చూడుండ్రి ఆమెది కూడా కారు పాటే అయి ఉంటది లేకుంటే పేదోళ్ళు ఎవరన్నా గంత మందిలో లేచి మాట్లాడతారా ఉత్తమ్ సారు నేను రాష్ట్రానికి సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లల అన్ని ఉన్నోళ్ళకే ఇస్తే పేదోళ్ళం ఏం కావాలని మైకు పట్టుకొని అడిగిన ఈ అక్క కూడా కారు పాటోళ్ళు దోలిస్తేనే వచ్చింది కావచ్చు పైసలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ లా లొల్లి చేస్తున్న ఈ పెద్ద మనుషులు కూడా ఆళ్ళు దోలిచిన వాళ్ళు కావచ్చును మహబూబాబాద్ జిల్లా సోమవరపుకుంట తండాల కాంగ్రెస్ కే ఓటేసినా గాని ఏమిస్తలేరని చెప్తున్న ఈ అన్నసుతం కారు పార్టీ లీడరే కావచ్చు కదా ఇవే కాదు సార్లు గ్రామ సభల పేర్లు చదివితే సర్కారు మీద బద్నాం వస్తున్నది ఆ పేర్లు చదవకుండాని ఆఫీసర్లకు చెప్తున్న ఈ కాంగ్రెస్ లీడర్ కూడా కారు పాట అయిననే కావచ్చు కదా గవర్నమెంట్ దీంట్లో బదనం కాకుండా చూడవలసిన భర్త మనది ఒకటి ఆ లిస్ట్ అనేది బయట పెట్టకుండా చదవకుండా మరి ఈ లెక్కన పబ్లిక్ అందరూ కారు పాటోలేనా సార్లు ఇంకో ముచ్చట రుణమాఫీ కాలేదని రైతులు అడిగితే కారు పార్టీ కుట్ర అన్నారు రైతు బంధు అడిగితే కారు పాటోళ్ళ కుట్ర అన్నారు పింఛన్లు అడిగితే అదే మాట 2500 ముచ్చట అడిగితే అదే మాట 6 గ్యారంటీలు అడిగితే అదే మాట లాస్ట్ కు లగిచర్ల లొల్లైనా కారు పాటోళ్లే కుట్రలు చేసిండని కేసులు పెట్టిండ్రు రేపు ఎండాకాలంలో ఎండలు ఎక్కువ కొట్టినా ఆనాకాలంలో వానలు బాగా పడ్డా కూడా హాళ్ళ మీదకే నూకేస్తారా ఎట్లా రాష్ట్రంలో మీ సర్కార్ ఉన్నది పక్క పార్టోళ్ళు అన్ని కుట్రలు చేస్తా అంటే మీ పోలీసులు ఎక్కడికి పోయినరు మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది ఊర్లల్లా చెట్ల మీద పుట్టల మీద పెట్టి తిట్టినట్టు అన్నిటినీ పోయిన సర్కారోళ్ళ మీదకే నూకేద్దామని చూస్తే పబ్లిక్ ఇంకెన్నొద్దులు నమ్ముతారు చెప్పుండ్రి తెలంగాణలో మస్తు కంపెనీలు పెట్టించి చైనా +1 కంట్రీ చేసడానికి రేవంత్ సారు దావోస్లో మస్తు తిప్పల పడుతున్నాడు అక్కడికి వెళ్ళి తీసుకొస్తున్న పెట్టుబడుల గురించి నిన్న మాట్లాడుకున్నాం మరి ఇయాలేం నడుస్తున్నది ఇంకెన్ని కంపెనీలు వస్తున్నాయో కూడా అరుచుకోవాలి కదా చలో పాండ్రి వారెవ్వా ఏం పెట్టుబడులు వరద లెక్కనే వస్తున్నాయి పోండ్రి అమెజాన్ వాళ్ళు 60,000 కోట్లు పెడతారట
సన్ పెట్రోకెమికల్స్ కంపెనోళ్ళు 45,000 కోట్లు పెడతారట. అట్లనే ఇన్ఫోసిస్, విప్రో కంపెనోళ్ళు కూడా కంపెనీలు పెడతామన్నారట. ఇవాళ ఇప్పటి వరకే 1,00,000 కోట్లకు మించిన పెట్టుబడులు వచ్చినాయట. అంటే ఈ దెబ్బతోని ఓట్లప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలు, ఏడాదికి 2 లక్షల కొలువులు కూడా అయిపోతాయి కావచ్చు. పోన్రి, ముఖ్యమంత్రి అంటే మా రేవంత్ సారే. ఎవరన్నా ఇంత మంచిగా కంపెనీలు పట్టుకొచ్చిండ్రా అని కాంగ్రెస్ వాళ్ళు మస్తు చెప్పుకుంటున్నారు. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది గాని అసలు కథ ఇక్కడనే ఉన్నది. పోయినేడు కూడా ఇట్లనే చెప్పుకున్నారు. JSW కంపెనీతోని 9,000 కోట్ల ఒప్పందం అన్నారు. కానీ దానికే ఇప్పటిదాకా అతిగతి లేదు. మళ్ళా ఈసారి కూడా వాళ్ళతోని ఒప్పందాలైనాయట. గోద్రేజ్ కంపెనీ 1,000 కోట్లు అన్నారు. అది ఇంకా మాట ముచ్చటకానే ఉన్నది. అదానీ కంపెనీ 12,000 కోట్లు పెడతదన్నారు. గోడి ఇండియా 8,000 కోట్లు అన్నారు. వెబ్ వర్క్స్ 5,000 కోట్లు అన్నారు. ఇట్లా చాలా కంపెనీలతోని ఒప్పందాలు చేసుకున్నాం. పోయిన సర్కారోళ్ళ కంటే తోపులం 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినామని చెప్పుకుండ్రు. కానీ అందులో ఒక్క ఉబర్ కంపెనీ తప్ప ఏ ఒక్క పని ముంగటపడలే. మళ్ళా ఇప్పుడు వచ్చి 1,00,000 కోట్లు దాటిపోయినాయని గొప్పలు చెప్పుకుంటున్నారు. పాత వాటి ముచ్చట మాత్రం ఎత్తుతలేరు. ఈ దావోస్ ముచ్చట చూస్తాంటే ఉప్పు, కారం, మసాలా లేకుండా ముక్కల కూర వండుకున్నట్టే ఉన్నది. సూపుకు సక్కగుండే, తినటానికి పనికి రాదాయే. ఈ కంపెనీలు పెట్టుబడులు కూడా పబ్లిసిటీ చేసుకుంటానికి మంచిగున్నాయి గాని రాష్ట్రానికి ఏం ఫాయిదా అవుతుందో ఏమో పోన్రి. కానీ హైదరాబాద్ లా ఇప్పటికే ఉన్న కంపెనీలతోని దావోస్ లా ఒప్పందం చేసుకొని దాన్ని కూడా మస్తు పబ్లిసిటీ చేసుకుంటున్నారు చూడుండ్రి. మీ తెలివికి మొక్కాలే పోన్రి. దావోస్ ఉన్న రేవంత్ రెడ్డి సారు మెగా కృష్ణారెడ్డి సార్తోని ఒప్పందాలు చేసుకున్నాడని నిన్న చెప్పిన కదా. దూరదేశం పోయినా కానీ ఆయనకు తెలంగాణ మీదనే పానం కొట్టుకున్నదట. గందుకే ఇక్కడనే కంపెనీలు పెడుతున్నాడని సర్కారోళ్ళు అంటున్నారు. కానీ అసలు ముచ్చట ఇంకోటి ఉన్నదట. ఈ సార్ చెప్తున్నాడు చూడండి. మెగా కృష్ణారెడ్డి ఒప్పందాల వెనుక పెద్ద కుట్రనే ఉందట. నుల్లో కేఏ పాల్ సారు ఆ ముచ్చట్లన్నీ బయట పెట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినోళ్ళెవలు, దాని మీద కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారో కూడా చెప్పుకొచ్చిండు చూడుండ్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, కాళేశ్వరం మేము మూసేసామన్నాడు. నిజమే సారు, నిజంగానే అన్నారు. ఇప్పటికి కూడా అంటనే ఉన్నారు. మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్ల ప్రాజెక్టు, 3 ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు? 1,10,000 కోట్ల అవినీతి జరిగింది, 48,000 కోట్లు కనిపించట్లేదు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే అవు కరెక్టే. ఇదొక్కటే కాదు, కొడంగల్ లిఫ్ట్ కూడా ఆయనకే ఒప్పచెప్పిండు కదా. ఎందుకంటారు మరి? కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి ఎన్ని వందల కోట్లు బాండ్ల ద్వారా, మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు. బాప్రే, ఇంత కథ నడుస్తున్నదా వెనకాల? ఇవేనా ఇంకేమన్నా ఇచ్చిపుచ్చుకుంటున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న 4,000 కోట్లు ఖర్చు అయిందట. ఈ 4,000 కోట్లు ఎవరిస్తున్నారు? నిజమే పాల్ సారు, నిజంగానే ఆయననే ఇచ్చిందా? ఇదన్ని డీటెయిల్స్ తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను. నాకు నిన్న బెదిరింపు కాదు, మేము పెట్టింది ఫేస్బుక్ లో నుంచి తీసేమని. ఇక చూడుండ్రి కథ. పాపం కేఏ పాల్ సారును కూడా ఇడిచిపెడతలేరట. పబ్లిక్ ను బెదిరించుడే, ప్రతిపక్ష పోళ్లను బెదిరించుడే. మెగా కృష్ణారెడ్డి అసొంటోళ్లను కూడా బెదిరించే పైసలు తీసుకుంటున్నారా ఎట్లా? ఈ సారు చెప్పేటి ఇంటంటే పుష్ప సినిమాల సోఫాలు యాదికొస్తున్నాయి. మరి ఇక్కడ ఒక్కలకే పోతున్నాయా? సినిమాల లెక్క అందరికీ పోతున్నాయా అనేది కేఏ పాల్ సారే బయట పెట్టాలి. పాలల్ల నీళ్లు పోస్తే కలుస్తాయి, అదే నూనెల నీళ్లు పోస్తే కలుస్తాయా? కలవయి కదా.
రాజకీయాలు సుత గంతే. లీడర్లు పాలు నీళ్ళ లెక్క కలిసినట్టే కనిపిస్తారు, కానీ నీళ్లు నూనె లెక్క అస్సలే కలవరు. ఏడనో కాడ ఏదో ఒక పంచాది అయితేనే ఉంటది. ఇప్పుడు తెలంగాణలో కూడా అసొంటిదే ఓ పంచాది నడుస్తున్నది. చూద్దాం పార్రి. కారు దిగి షెయి పార్టీలకు పోయినోళ్ళు వెనక సూపులు చూస్తున్నట్టే కొడుతున్నది. ఓ దిక్కు దానం సారు, ఇంకో దిక్కు మైపాల్ రెడ్డి సారు మాటలు అట్లనే ఉన్నాయి. అప్పట్లో అసెంబ్లీలా కారు పాటోళ్లను పొట్టు తిట్టిన దానం సారు ఇప్పుడు వేరే తీర్లా మాట్లాడుతున్నాడు. సర్కారు మీదనే రివర్స్ అయితుండు. నిన్న చింతల్ బస్తీ కాడ దుకాణాలు కూలగొడతాంటే అక్కడికి పోయి లొల్లి చేసిండు. ఆఫీసర్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. అటు మైపాల్ రెడ్డి సారు కూడా అట్లనే మాట్లాడుతున్నాడు. పటాన్ చెరువుల పాత కాంగ్రెస్ ఓళ్ళు కొత్తగా చేరిన వాళ్లకు నడుమ కొట్లాట నడుస్తున్నది. మైపాల్ రెడ్డి సారు ఆఫీసు మీదకి పోయిన పాత కాంగ్రెస్ ఓళ్ళు అండ్ల కేసీఆర్ పోటు ఉన్నదని లొల్లి చేసిండ్రు. దీని మీద ఏమంటున్నాడో చూడుండ్రి. సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు. ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది? గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నోళ్ళు ఇప్పుడు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఎవ్వలకు సమజైతలేదు. పార్టీ మారినోళ్ల మీద మొన్నీ నడుమనే కారు పాటోళ్లు సుప్రీంకోర్టుకు పోయిండ్రు. కేసు నడిచేనా అంటే ఎమ్మెల్యే కొలువు ఊసిపోవుడు పక్క అని వకీళ్లు చెప్తున్నారట. గందుకే కావచ్చు ఇట్లా గాలి వెనకకు మళ్ళిందని కొందరు అంటున్నారు. ఎటొచ్చి రేవంతన్ సారుకే గోసున్నది పోండ్రి. కారును ఖాళీ చేస్తామని చెప్పి 10 మంది కాడనే ఆగే వరకు ఢిల్లీలున్నోళ్ళు అరుచుకుంటున్నారు. వచ్చిన 10 మంది కూడా ఒగలెనక ఒగలు పాత తోవ పట్టే మాటలు మాట్లాడుతున్నారు. దావోసుకెళ్ళొచ్చినాక సారును ఢిల్లీలోళ్ళు ఇంకెన్ని మాటలు అంటారో ఏమో పాపం. తలుసుకుంటే మస్తు బాధ అవుతున్నది. పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోషమ్మ కొట్టిందని అంటారు కదా. ఇగో అసొంటిదే అయిందో తానా. మేం తోపులం, మేమేం చేసినా నడుస్తుందని అనుకున్నారు ఇన్నొద్దులు. కానీ అన్నొద్దులు అట్లనే నడుస్తుందా? నడవది కదా. ఎక్కడో కాడ దెబ్బ పడుతుంది. వీళ్ళకు కూడా అదే అయింది. మేం ఈడీ ఆఫీసర్లం, ఎవల డాడీ వచ్చినా భయపడమన్నట్టే చేస్తారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు. తప్పు చేసిన వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నామని చెప్పుకుంటారు, కానీ మోడీ సారు చెప్పినట్టు ఆడుతున్నారని ప్రతిపక్ష పోళ్ళు అంటారు. ఆ మాటలే నిజమైనవి పోండ్రి. ముంబైలో బిజినెస్ చేసే ఒక ఆయన మీద కేసు పెట్టిండ్రు. నల్ల పైసలను తీసుకొచ్చి తెల్ల పైసలు చేసిండ్రు. దొంగ దందా నడిపిస్తున్నారని కేసు రాసి కోర్టుకు తోలిండ్రు. దీని మీద ఆ కంపెనీ ఆయన పెద్ద కోర్టుకు పోయిండు. వాళ్ళు అన్ని కాగితాలు చూసి అందులో లెక్క చూపెట్టని పైసలు ఎక్కడున్నాయని ఈడోళ్లను అరుచుకున్నది. ఎవలో చెప్పిండని కేసు పెడతారా? ఎందుకు పబ్లిక్ ను ఇట్లా పరిశాన్ చేస్తారని గట్టిగానే అరుచుకున్నది. మీ ఇష్టమున్నట్టు కేసులు పెట్టి పబ్లిక్ ను ఆగం పట్టిస్తారా అని ఇయ్యర మయ్యర జోపి ఇడిచిపెట్టింది. 1,00,000 రూపాయలు జుర్మానా కట్టాలని ఈడీ ఆఫీసర్లకు ఆర్డర్ వేసింది. పాపం ఆఫీసర్లు పైసలు ఇంట్లోకెళ్ళి తెచ్చి కడతారో లేకపోతే ఆఫీసు ఖజానాలోకెళ్ళి తీసి కడతారో గాని ఉన్న పరువు అంతా పోయింది. ఇప్పటికే మోడీ సారు ఎటు ఏలు చూపెడితే అటు ఉరుకుతున్నారని అందరు అంటున్నారు, పరువు తీస్తున్నారు. ఇప్పుడు మిగిలిన్న మొత్తం అంతా దాన్ని కూడా ఎందుకు సార్లు పోగొట్టుకుంటారు? జర మీ పరువే కాదు దేశం పరువు కూడా కాపాడుండ్రి. ఇవి అది ముచ్చట్లు. ఇంకిన్ని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.